ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్న విషయం తెలిసిందే. సందీప్ తన డైరెక్షన్లో హీరోలను ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడో మనకు తెలిసిందే. యానిమల్ మూవీ దీనికి పూర్తి నిదర్శనం. దీంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ తనదైన మార్కుతో పూర్తి పోలీస్ స్టోరీ కథగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్గా ఉండబోతుందట. అంతేకాదు ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్ని ఒక కోణంలో చూపించబోతున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఏంటంటే ఈ మూవీ తొలి షెడ్యూల్ను త్వరలోనే ప్రారంభించేందుకు సందీప్ రెడ్డి సిద్ధమవుతున్నాడట. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో చేయబోతున్నారనే టాక్ సినీ సర్కిల్స్లో వినిపిస్తుంది. అంతేకాదు ఈ చిత్రంలోని పోలీస్ సీన్స్ కొన్ని ఇక్కడ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియనప్పటికీ ఇక ఈ మూవీలో ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందట. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. అయితే మొదట నెగిటివ్ షేడ్స్లో ఉన్న తర్వాత పాజిటివ్గా ప్రభాస్ రోల్ టర్న్ అవుతుందని సమాచారం. అంతేకాదు ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఆడియన్స్కు పూనకాలు తెప్పిస్తుంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ కథ నడుస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గురించి ఇందులో చూపించనున్నారని, పోలీస్ ఆఫీసర్గా ఈ మాఫియాపై ప్రభాస్ పోరాటం చేస్తాడని టాక్. ఇందులో భాగంగానే సినిమాను గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ రూపొందించనున్నాడట సందీప్. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ ఆడియన్స్లో ఫ్యాన్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా ఈ మూవీలో విలన్గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే స్పిరిట్ సినిమాలో వరుణ్ తేజ్ విలన్గా నటిస్తే బాగుంటుందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్త చక్కర్లు కొడుతుంది. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పిరిట్ మేకర్స్ చెప్పినట్టు సమాచారం. వరుణ్ తేజ్ అనే డిస్కషన్ కూడా జరగలేదని, అవన్నీ ఫేక్ అని కొట్టిపారేసినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రానున్న ఈ మూవీని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాను సమ్మర్లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్ని ఇండోనేషియా రాజధాని జకార్తాలో చేయనున్నారని, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మరోసారి అక్కడికి వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేయనున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ఇండియాలోనే మొత్తం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.